ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. హరిహర వీరమల్లు లాంటి ఫ్లాప్తో అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసిన పవన్ కళ్యాణ్ కేవలం 2 నెలల వ్యవధిలోనే ఓజీ చిత్రంతో సంతృప్తి పరిచాడు. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్కి ఇచ్చిన కిక్ మామూలుది కాదు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు, కానీ ఉన్నంతలో ఆయన అభిమానులకు ఇటీవలి కాలంలో ఈ సినిమా ఇచ్చినంత ఆనందం ఏ సినిమా కూడా ఇవ్వలేదు. ఈ చిత్రం 362 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూవీ టీం హిందీ వర్షన్ని బాగా నిర్లక్ష్యం చేసింది. ఒకవేళ హిందీలో ఒక పెద్ద నిర్మాత ఈ సినిమాని రిలీజ్ చేసుంటే మరో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కలిసి వచ్చేవి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఈ నెల 13వ తేదీతో సరిగ్గా 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఓజీ మూవీస్ స్పెషల్ ఫ్యాన్స్ షోస్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా నైజాం ప్రాంతంలో బుకింగ్స్ను ప్రారంభించారు. హైదరాబాద్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. హైదరాబాద్లో మంచి ఊపు వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. నార్త్ అమెరికాలో కూడా ఆస్టిన్ ప్రాంతంలో స్పెషల్ షోస్ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. ఓవరాల్గా 50వ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టాలని ఫ్యాన్స్ బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా 50వ రోజు స్పెషల్ షోస్ ద్వారా ఈ స్థాయి గ్రాస్ రాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మార్కుని అందుకుంటే మాత్రం ఆల్ టైమ్ ఇండియన్ రికార్డును నెలకొల్పినట్టే. ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే గ్రాస్ వసూళ్లను ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ కూడా జత చేసుకుంటే అక్షరాల 365 కోట్ల రూపాయలు ఈ సినిమాకు వచ్చినంత లెక్క. డివైడ్ టాక్తో కేవలం తెలుగు వర్షన్ నుండి ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంటే కథ మరోలా ఉండేది. చూడాలి మరి ఓజీ చిత్రం 50 రోజు స్పెషల్ షోస్తో 3 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంటుందా లేదా అనేది.